సూపర్ 30 సినిమా గుర్తుందా? పేద పిల్లల జీవితాలను మార్చాలని కలలు కనే ఓ గురువు కార్పొరేట్ కోచింగ్ మాఫియాతో చేసే పోరాటం. 12th ఫెయిల్ సినిమా గుర్తుందా? ఒక సాధారణ యువకుడు అన్ని అవరోధాలను దాటుకొని ఐపీఎస్ అధికారిగా ఎదిగిన నిజ జీవిత గాథ. ఈ రెండు సినిమాల్లోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. అది చదువు అనేది పేదవాడి ఆయుధం. కానీ ఇప్పుడు అదే బీహార్లో విద్యార్థుల కలలకు నిలయంగా ఉండాల్సిన కోచింగ్ సెంటర్లు ఆధిపత్య పోరుకు అడ్డాలుగా మారుతున్నాయా? పాట్నాలో జరిగిన తాజా ఘటనలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. బీహార్ దేశంలో అత్యంత పోటీ పరీక్షల సంస్కృతి ఉన్న రాష్ట్రాల్లో ఒకటి. ఇక్కడ ప్రతి వీధిలో ఒక కళ ఉంటుంది. ఐఏఎస్ కావాలనే కళ, ఐపీఎస్ కావాలనే కళ, రైల్వే ఉద్యోగం సంపాదించాలనే కళ. ఆ కళలను నిజం చేసుకోవడానికి లక్షలాది మంది విద్యార్థులు పట్నాకు వస్తారు. అందుకే పట్నాను చాలా మంది డ్రీమ్స్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు. ఈ కళల నగరంలో ఇప్పుడు వినిపిస్తున్న శబ్దం పుస్తకాల పేజీలు తిరిగే శబ్దం కాదు, తుపాకీ గుళ్ల శబ్దం. ప్రముఖ ఉపాధ్యాయుడు ఖాన్ సర్ కోచింగ్ సెంటర్ బయట కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విద్యార్థులు రోడ్డెక్కారు, పోలీసులు రంగంలోకి దిగారు, సోషల్ మీడియాలో ఆరోపణలు మొదలయ్యాయి. ఘటన తరువాత ఖాన్ సర్ చేసిన వ్యాఖ్యలు మొత్తం వివాదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. తమపై ప్రత్యర్థి కోచింగ్ సెంటర్ల కుట్ర ఉందని, పేద విద్యార్థులకు తక్కువ ఫీజులతో చదువు చెప్పడం కొందరికి నచ్చడం లేదని ఆయన ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు సూపర్ 30 సినిమాలో ఆనంద్ కుమార్ పాత్రను గుర్తుకు తెచ్చాయి. ఆ సినిమాలో కూడా పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న గురువును వ్యాపార ప్రయోజనాల కోసం కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నిజ జీవితంలోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయా అనే చర్చ మొదలైంది. కానీ కథ అక్కడితో ఆగలేదు. కాల్పుల కేసులో దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ ఖాన్ సర్ పైనే ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు గాలింపు ప్రారంభించారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన న్యాయ బృందం సిద్ధమవుతోంది. ఒకప్పుడు విద్యార్థులకు మార్గదర్శకుడిగా కనిపించిన వ్యక్తి ఇప్పుడు పోలీస్ కేసులో చిక్కుకోవడం అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. ఇక్కడ అసలు బాధితులు ఎవరు? అది విద్యార్థులే. 12th ఫెయిల్ సినిమాలో మనోజ్ శర్మ పాత్రలాగే పట్నాలో వేలాది మంది విద్యార్థులు రోజుకు 12 నుంచి 15 గంటలు చదువుతున్నారు. కుటుంబాలు అప్పులు చేసి పంపిస్తున్నాయి. తల్లిదండ్రులు ఆశలు పెట్టుకుంటున్నారు. అలాంటి సమయంలో కోచింగ్ సెంటర్ల చుట్టూ హింస, వివాదాలు, రాజకీయాలు తిరగడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వివాదంలో మరో ట్విస్ట్. పూర్నియా ఎంపీ పప్పు యాదవ్ ఎంట్రీ. ఖాన్ సర్ పెద్ద మనసు చేసుకుని వివాదాన్ని ముగించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తానే మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పారు. దీంతో ఇది కేవలం కోచింగ్ సెంటర్ల గొడవేనా, లేక రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రయోజనాల మిశ్రమమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.